మీకు తెలుసా, పరశురాముడు 21 సార్లు భూమండలం తిరిగి క్షత్రియులను సంహరించాక గణేశుడితో ఎందుకు యుద్ధం చేశాడో, అలాగే గణేశుడిని ఎందుకు ఏకదంతుడిగా పిలుస్తారో ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఈ ఆసక్తికరమైన సమాధానాలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి పూజలో గణేశుడిని ఎందుకు మొదట పూజిస్తారో కామెంట్ చేయండి. మహాముని పరశురాముడు తన విల్లంబులతో అరణ్యం గుండా వేగంగా నడుస్తూ ఉంటాడు. ఆయన ముఖంలో తీవ్రమైన సంకల్పం కనిపిస్తుంది. దేవతలు, ఋషులు నివసించే నిర్మలమైన అరణ్య ప్రాంతంలో ఉగ్రరూపుడైన మహాముని పరశురాముడు తన లక్ష్యం వైపు పయనిస్తున్నాడు. అదే సమయంలో చిలిపి స్వభావం గల దేవఋషి నారదుడు తన వీణను మీటుతూ ఆనందంగా అక్కడికి చేరుకుంటాడు. నారదుడు పరశురాముడిని చూసి ఆశ్చర్యంగా చిరునవ్వుతో పరుగున వస్తాడు. నారదుడు పరశురాముడికి ప్రణామాలు చేసి ఆయన ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారని సరదాగా అడుగుతాడు. అయితే పరశురాముడి ముఖం తీవ్రంగా ఉంటుంది. పరశురాముడు కోపంగా నారదుడిని చూస్తూ ఉంటాడు. నారదా, ప్రశ్నలు అడగటం అంటే నాకు ఇష్టం, కానీ నాకు ప్రశ్నలు అడగబడటం ఇష్టం లేదు. నువ్వు నాకంటే పెద్దవాడివి కావు, అందుకే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని పరశురాముడు కఠినంగా బదిలిస్తాడు. నారదుడు తన చిరునవ్వును కొనసాగిస్తూ, నేను ఎలా పెద్దవాడినవుతాను? నేను మీ పుత్రుడితో సమానమైన వాడిని. మీరు శ్రీ హరివిష్ణువు అంశావతారం, అందుకే అందరికీ పూజించదగిన తండ్రితో సమానం అని మరింత కవ్విస్తాడు. పరశురాముడు ఆగ్రహంగా, నేను బాల బ్రహ్మచారిని, నాకు పుత్రులు లేరు, నేను ఎవరికీ తండ్రిని కాను, నా దగ్గర అలాంటి బంధం ఏదీ లేదు అని తీవ్రంగా అంటాడు. నారదుడు నిరూపించమని అడిగినప్పుడు పరశురాముడు, నువ్వు నా కోపాన్ని చూడలేదు నారదా అని హెచ్చరిస్తాడు. నారదుడు మరింత ధైర్యంగా, మహామునీశ్వర, మీరు 21 సార్లు క్షత్రియులను సంహరించారు. వారు మీ కోపాన్ని, దాని పర్యవసనాలను చూశారు. కానీ నేను బ్రాహ్మణుడిని, నాపై మీరు కోపగించలేరు అని తెలివిగా మాట్లాడుతాడు. పరశురాముడు విపరీతమైన కోపంతో నారదుడిని పక్కకు తోసేసి తన దారిలో వేగంగా వెళతాడు. పరశురాముడు కైలాసం వైపు వెళుతుండగా కైలాసంలో శివుడు తన ధ్యానంలో లీనమై ఉంటాడు. పార్వతీదేవి, నంది మరియు ఇతర భక్తులు శివుడిని పూజిస్తూ ఉంటారు. పార్వతీదేవి తన పుత్రుడైన గణేశుడిని పిలిచి ధ్యాన మందిరానికి కాపలా ఉండమని, ఎవరినీ లోపలికి రానివ్వద్దని ఆదేశిస్తుంది. గణేశుడు తన తల్లి ఆజ్ఞను శిరసావహించి తన బాధ్యతను స్వీకరిస్తాడు. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య పరశురాముడు జై శివశంకర అంటూ కైలాసం వైపు దూసుకువస్తాడు. గణేశుడు ఆయనను గమనిస్తాడు. గణేశుడు పరశురాముడిని అడ్డుకుని తన తల్లి ఆజ్ఞ మేరకు ఎవరినీ ధ్యాన మందిరం వైపు అనుమతించనని ధైర్యంగా చెప్తాడు. పరశురాముడు తన దారిని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదని గణేశుడిని నువ్వు ఎవరని అడుగుతాడు. గణేశుడు తాను శివపార్వతుల ప్రియమైన పుత్రుడినని, తన తల్లి ఆజ్ఞను పాలిస్తున్నానని స్పష్టం చేస్తాడు. అయితే పరశురాముడు గణేశుడి విచిత్ర రూపాన్ని చూసి, నువ్వు నరుడివి కాదు, జంతువువి కాదు, నీలాంటి అసాధారణ ప్రాణి శివపార్వతుల పుత్రుడు కానే కాదు అని, నీవు శివపార్వతుల పుత్రుడు కావడం అసంభవం అని తిరస్కరిస్తాడు. నిర్బుద్ధి, ఎక్కువ వాగకు, నా దారి నుంచి పక్కకు వెళ్ళు అని పరశురాముడు సమాధానమిస్తాడు. తల్లి వెళ్ళమని చెప్పింది, నువ్వు వెళ్ళమని చెప్తున్నావు. ఇది వెళ్ళడం వెళ్ళకపోవడం రెండూ ఒకేసారి జరగదు, కాబట్టి నువ్వు పక్కకు వెళ్ళు అని గణేశుడు సమాధానమిస్తాడు. ఇద్దరూ మాటల యుద్ధం చేసుకుంటారు. నేను పరశురాముడిని అని నీకు తెలిస్తే 21 సార్లు ఈ భూమిని క్షత్రియులు లేకుండా చేశానని, అప్పుడైతే నువ్వు ఇలాంటి ధైర్యం చెయ్యవు అని అంటాడు. అప్పుడు గణేశుడు, అప్పుడికి నా జన్మ జరిగి ఉండదు, అప్పుడే కదా నువ్వు 21 సార్లు భూమిని క్షత్రియ రహితంగా చేసి ఉంటావు, ఇప్పుడు 22వ సారి చేసి చూపించు అని సమాధానమిస్తాడు. చివరికి పరశురాముడు కోపంతో, ఓ దుష్టా, నీకు చావు దగ్గర పడింది అని తన విల్లెక్కు పెట్టి బాణాలు వదులుతాడు. గణేశుడు కూడా తన విల్లుతో ఆ బాణాలను అడ్డుకుంటాడు. యుద్ధం తీవ్రమవుతుంది. దేవతలు ఆకాశం నుంచి యుద్ధాన్ని చూసి ఆందోళన చెందుతారు. ఏదో ఒకటి చెయ్యండి అని దేవఋషి నారదుడిని కోరతారు. నారదుడు శ్రీ హరివిష్ణువు అంశావతారం పరశురాముడు మరియు మా శక్తి అంశ గణేశుడు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. భగవాన్ శివుడు తన పుత్రుడు మరియు శిష్యుడి మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపడం లేదు? మీరు ఎంత ఆలోచిస్తున్నారో అంత ఆలోచన భగవాన్ భోలేనాథ్ ఖచ్చితంగా చేసి ఉంటారు. అయినప్పటికీ యుద్ధం జరుగుతోంది అంటే ఇదంతా భగవాన్ భోలేనాథ్ లీల. అది ఏదో భవిష్యత్తు సంఘటనకు భూమిక. ఈ యుద్ధం ఏదో ఒక ఫలితాన్ని ఇవ్వగలదు. ఇది శివుడి లీల అని, ఏదో జరగబోతోంది అని వారికి వివరిస్తాడు. యుద్ధం తీవ్ర రూపం
దాల్చుతుంది. తల్లి తల్లి, అనర్థం జరిగిపోయింది, మీరు త్వరగా వెళ్ళండి. బయట ఏదో మాయపురుషుడు గణేశుడితో యుద్ధం చేస్తున్నాడు. అతడు బలమైన యోధుడు, గణేశుడు అతన్ని ఓడించలేడు, మీరు త్వరగా వెళ్ళండి అని నంది పార్వతీదేవికి చెప్తుంది. పరశురాముడు తన గొడ్డలితో గణేశుడిపై దాడి చేసి ఆయన కుడిదంతాన్ని విరిచివేస్తాడు. భయంకరమైన బాధతో గణేశుడు పెద్దగా కేకలు వేస్తాడు. పార్వతీదేవి ధ్యాన మందిరం నుంచి బయటకు వస్తుంది. గణేశుడి విరిగిన దంతాన్ని చూసి ఆమె తీవ్ర కోపంతో రగిలిపోతుంది. ఎవరి దుష్టుడు నా పుత్రుడిపై అకారణంగా దాడి చేశాడు? నా పుత్రుడిపై దాడి చేసిన వాడిని నేను బ్రతికిపోనివ్వను అని అంటుంది. పరశురాముడు తన గొడ్డలిని గించి పార్వతీదేవి ముందు వంగి, క్షమించు తల్లి, నా తప్పు క్షమించు, అతడు నీ పుత్రుడని చెప్పాడు, కాని అతని విచిత్ర రూపం వల్ల నేను నమ్మలేకపోయాను అని అంటాడు. నువ్వు క్షమార్పణకు కాదు, శిక్షకు అర్హులవు. అజ్ఞానంతో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, కాని ఇది అజ్ఞానంతో చేసింది కాదు. కోపం మరియు అహంకారంతో చేసిన కర్మ తప్పు కాదు, అది నేరం. దీనికి నేను నిన్ను శిక్షిస్తాను అని పార్వతీదేవి అంటుంది. ఆ సమయంలో శివుడు తన ధ్యానం నుంచి మేల్కొని, దేవి పార్వతి, ఆగండి, కోపంతో చేసిన కర్మ అపరాధమని మీకు తెలిసినప్పుడు అప్పుడు అజ్ఞానంలో ఈ తప్పును ఎందుకు చేస్తున్నారు? శ్రీ హరి విష్ణువు అంశావతారం, పరశురాముడిపై కోపం అన్యాయం మరియు అనవసరం. ఇదంతా లీల కారణంగా జరిగింది అని చెప్పి పార్వతీదేవిని శాంతింపజేస్తాడు. అజ్ఞానంలో జరిగిన తప్పుకు క్షమాపణ ఉంటుంది, కోపం మరియు అహంకారంతో చేసిన కర్మ నేరమవుతుంది అని వివరిస్తాడు. పరశురాముడు తన గొడ్డలిని దించి పార్వతీదేవి ముందు వంగి తన తప్పుకు క్షమాపణ వేడుకుంటాడు. శివుడు పరశురాముడిని క్షమించి గణేశుడి విరిగిన దంతాన్ని చూసి గణేశుడు ఇక నుండి ఏకదంతుడిగా పూజించబడతాడు అని దీవిస్తాడు. ఈ సంఘటన జరగడం వెనుక ఒక దైవిక లీల ఉందని, దీనికి పరశురాముడు కేవలం ఒక సాధనమేనని శివుడు వివరిస్తాడు. అప్పుడు పరశురాముడు గణేశుడితో, ఎవరిని కౌగిలించుకోవాలి అనుకున్నానో వారితో యుద్ధం చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించు గణేశ అని ప్రణామం చేస్తాడు. అలా అనకండి, మీరు నాకు పూజ్యులు అని గణేశుడు కూడా ప్రణామం చేస్తాడు. ఈ విధంగా గణేశుడిని ఏకదంతుడిగా పూజిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.